నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు నాతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు ఉన్నారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి దీప గారు. సో చాలా మందికి డబ్బు సంపాదించాలంటే ఇష్టం. డబ్బు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ వారి థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉండాలి? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, డబ్బు సంపాదించాలంటే వాళ్ళ యాటిట్యూడ్ చాలా పాజిటివ్గా ఉండాలి. వారు ఆలోచించే ఆలోచన ఎంత డిఫరెంట్గా ఉండాలి. అంటే చూడండి, ఎవరైతే మనీని ఎక్కువ సంపాదించే వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ చూడండి చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఏ ఫీల్డ్ అయినా సరే చూడండి, ఒక రియల్ ఎస్టేట్ తీసుకుంటే ఆ రియల్ ఎస్టేట్లో తన యొక్క బాడీ లాంగ్వేజ్ హెవీ మంచి ఎనర్జెటిక్గా ఉంటాడు. అదే ఇన్సూరెన్స్లో వాళ్ళు చూడండి, ఎవరైతే మంచి సక్సెస్ఫుల్గా ఉన్నారో ఎండిఆర్టీ పొజిషన్ కానీ మంచి మంచి పొజిషన్లో ఉన్న వారు ఎలా ఉంటారంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. అదే వెల్నెస్ కోచ్ అనే కావచ్చు, గొప్ప యాంకర్ కావచ్చు, గొప్ప కోచ్ కావచ్చు, ఎవరైనా సరే ముందు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎంత డిఫరెంట్గా చాలా స్మైల్గా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటారు. దానితో పాటు వారు ఎప్పుడు కూడా ఎవరిని కాంపిటేటివ్గా తీసుకోరు మేడం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే సక్సెస్ఫుల్ కావాలంటే వేరే వాళ్ళ కాంపిటీషన్ వీళ్ళ కాంపిటీషన్ కూడా ముందు ఎవరికి వారు కాంపిటీషన్. ఇక మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ స్టైల్లో చూడండి, ఇక్కడ పోటీ అంటూ ఏమీ లేదు మేడం. ఓకే, మీకు మీరే పోటీ. ఇక్కడ ఒక పర్సన్ ఒక పర్సన్ వస్తున్నాడు, కానీ లేదు ఈ పర్సన్కి ఆ పర్సనే పోటీ. అంటే మనకు మనమే పోటీ. నిన్నటి నీకు ఈ రోజు నీకు ఏం తేడా వచ్చింది? డబ్బు సంపాదించాను, లాస్ట్ మంత్ నువ్వు ఎంత సంపాదించుకున్నావు, ఈ మంత్ ఎంత సంపాదించుకుంటున్నావు, నెక్స్ట్ మంత్ నువ్వు ఎంత సంపాదించాలి. సో ఇలా నువ్వు కంపేర్ చేసుకుంటే నీ లైఫ్లో గ్రోత్ ఉంటుంది. లేదు నాకంటే వీరు ఎక్కువ సంపాదిస్తున్నారు, వీరు ఎక్కువ సంపాదిస్తున్నారు అనేది కనుక మైండ్ సెట్ వస్తే ఏమవుతుంది తెలుసా? వాళ్ళ మైండ్ సెట్లు ఏమనుకుంటున్నారు, నాకంటే వీరు ఎక్కువ, యద్భావం తద్భుతి, ఎప్పుడుకు వాళ్ళు ఎక్కువనే ఉంటారు. సో అలా కాదు, రోజు రోజుకి నేను బెటర్ అవుతున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ డే ఐఎమ్ గ్రోయింగ్, అంతే. సో ఎప్పుడైతే నీ మైండ్లో మొత్తం గ్రోయింగ్ మైండ్ సెట్ ఉంటుందో నీకు ఆ యాటిట్యూడ్ అనేది బిల్డప్ చేసుకోవాలి. సో ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే మనీ కావాలని కోరుకుంటే మాత్రం మనీ 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 అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎందుకు నేను పదే పదే మనీ గురించి అంటానంటే మేడం, మనీ సబ్జెక్ట్ గురించి విన్నా, మనీ గురించి చదివినా, మనీ గురించి ఫీల్ అయినా, మనీ ఎనర్జీ మేడం. మనీ ఒక బూస్టింగ్ లాంటిది. ఎవరైనా సరే మనీ ఉందనుకోండి మీ ప్యాకెట్లో ఎలా ఉంటుంది మేడం, మీలో ఒక ధైర్యం వస్తుంది, గుండెలో ధైర్యం ఉంటుంది. ఏ వస్తువు అయినా సరే ఆ వస్తువుని కొనుక్కోగలను ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో మనీ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ మేడం. ఆ పాజిటివ్ ఎనర్జీ నీ లోపలికి ఉండాలంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. నువ్వు డల్గా ఉన్నావు, పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది మేడం? మనీ వస్తుంది చెప్పండి. చూడండి, నిరాశకు ఉన్న నిస్పృహ ఉన్న వాళ్ళ దగ్గరికి మనీ రాదు. అండ్ ఇంకొకటి గుర్తు చూసుకోండి దీప గారు, డిప్రెషన్ ఉన్న వ్యక్తికి మనీ ఎంటర్ అవ్వదు మేడం. ఎందుకు డిప్రెషన్ ఉన్న వ్యక్తికి మనీ రాదంటే ఆ వ్యక్తి ఎప్పుడు బాధపడుకుంటూ కూర్చున్నాడు. మరి బాధపడుకుంటూ కూర్చుంటే బాధలే వస్తాయి కదా మేడం. సో మనీ రాదు. మనీ ఎప్పుడు కూడా ఎవరికి వస్తుంది అంటే హ్యాపీ అండ్ ఎనర్జెటిక్గా ఎవరు ఉంటారో వాళ్ళకి వస్తుంది. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. ఇక్కడ మీరు ఇంకొకటి చూసినట్టయితే రెండు రకాల మనుషులు ఉంటారు మేడం. ఒకళ్ళు ఎలా ఉంటారు చెప్పండి, సోమరి, ఇంకొకరెవరు కృషి చేసే వాళ్ళు ఉంటారు. సోమరి ఎప్పుడు ఏ విధంగా ఆలోచిస్తారు, ఎంటైర్ థింగ్ ఈజ్ అ మైండ్ సెట్. ఇదంతా కూడా సైంటిఫిక్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక రిలీజియన్ పర్సన్ ఒక టెంపుల్కి వెళ్ళి ఒక కోరిక నెరవేరడం ఎంతనో, కేవలం ఇక్కడ నేనేమంటానంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు, మనలోనే దేవుడు ఉన్నాడు మేడం. ఎక్కడున్నాడు? మనలోనే. అంతరాత్మ రూపంలో పరమాత్మ మన లోపలే ఉన్నాడు. ఆ అంతరాత్మ రూపంలో ఉన్న పరమాత్మతో ఎవరైతే అనుసంధానం అవుతారో వారు కోరుకున్న కోరికలు నెరవేరుతారు. ఇక్కడ నేను చూడండి, సోమరి ఏం చేస్తున్నాడో చూడండి, అక్కడ ఉన్నాడు ప్రశాంతంగా కూర్చొని, విల్ నెవర్ బీ ఏబుల్ టు లీవ్ దిస్ ఐలాండ్. నేను ఎప్పటికీ ఐలాండ్లో చిక్కున్నాడు. సోమరి ఇద్దరు చిక్కుకున్నారు మేడం. ఒక ఐలాండ్లో చిక్కున్నారు, ఒక ప్లేస్కి వెళ్ళారు, ఐలాండ్లో చిక్కున్నారు, ఇద్దరు చిక్కున్నారు. బట్ సోమరి యొక్క యాటిట్యూడ్ అండ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది చూడండి, ఆలోచన విధానం ఎలా ఉంది చూడండి. ఏం చేసి బయటికి వెళ్ళొచ్చు, ఏం చేయొచ్చు, యాక్షన్ ప్లాన్ పెట్టి. ఎగ్జాక్ట్లీ అండి దీప గారు. ఇక్కడ చూసినట్టే ఫస్ట్ పర్సన్ ఏ విధంగా ఉన్నాడు, సోమరి ఏ విధంగా కంప్లైనర్, ఎప్పుడు కంప్లైనింగ్ చేస్తుంటాడు. నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఒకవేళ ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చాను ఏమంటే టీచర్స్ బ్లేమ్ చేస్తుంటాడు, లేదు సరిగ్గా దిద్దను లేదా సరిగ్గా దిద్దలేదు అంటారు. సో అలా కంప్లైంట్ నేచర్ ఉంటుంది. ఆ కంప్లైంట్ నేచర్ ఉన్న వ్యక్తి ఎలా ఆలోచిస్తారు చూడండి, ఐ విల్ నెవర్ బీ ఏబుల్ టు లీవ్ దిస్ ఐలాండ్. ఈ ఐలాండ్ నుంచి నేను వెళ్ళలేను, నా జీవితం స్ట్రక్ అయిపోయింది, నా జీవితం లాక్ అయిపోయింది అనుకుంటాడు. అదే కనుక కృషి వలుడు ఏమో యాక్షన్ టేకర్ ఏంటంటే ఐఎమ్ లీవింగ్ దిస్ ఐలాండ్ అని చెప్పి అక్కడ ఉన్నావు కదా ఆ కట్టెలు ఏం చేశాడు, కట్ చేశాడు, దాటినే బోట్గా మలుచుకున్నాడు, అదే ఐలాండ్ నుంచి తను ప్రయాణాన్ని సాగించాడు. ఇద్దరికి చాలా చూడండి, ప్రతి ఒక్కరికి ఇలాగే నా అవకాశాలు వస్తాయి మేడం. బట్ కృషి చేసే వాళ్ళు ఏంటంటే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారు. కంప్లైంట్ అలాగే ఉండిపోతాడు, లేదండి నేను ధనవంతుని కాలేదండి ఎందుకంటే మా పేరెంట్స్ పూర్ అండి, లేదండి నేను ధనవంతుని కాలేదండి ఎందుకంటే నా జాతకం సరిగ్గా లేదండి, లేదండి నా సరిగ్గా లేదండి ఎందుకంటే నా నెంబర్ సరిగ్గా లేదండి, నా ఫోన్ నెంబర్ సరిగ్గా లేదండి. ఇలా ఎప్పుడు కూడా కంప్లైంట్ అదర్స్ అండి. నేను ఏమంటానంటే ఏది ఎలా అయినా ఉండనివ్వండి,
నువ్వు ప్రయత్నించావా లేదా? ఇక్కడ మన సబ్జెక్ట్లో ఎలా అంటే చూడండి, ప్రయత్నం పైన నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నువ్వు ప్రయత్నిస్తే దేనైనా సరే సాధిస్తావు. నువ్వు ప్రయత్నించకుండా ఇతను బ్లేమ్ చేసుకుంటూ అలా ఉంటే జీవితం అక్కడే అయిపోతుంది. సో నీ జీవితంలో ఫస్ట్ క్లారిటీ ఉండాలి మేడం. చూడండి, ఇక్కడ సోమరిపోతు నుంచి కృషి వాళ్ళగా మారాలన్నా, జీవితంలో యాటిట్యూడ్ అనేది ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలన్నా, నిన్ను నువ్వు మెరుగుపరచుకోవడం కోసం నిరంతరం నిన్ను నువ్వే చెప్పుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కూర్చుంటే ఏమీ రాదు, ఎవరు చేయాలని. గురువైనా సరే మార్గదర్శకత్వం ఇవ్వగలుగుతాడేమో కానీ నీ ప్లేస్లో వెళ్ళి ప్రయాణించలేడు. గురువు డైరెక్షన్ ఇస్తాడు. అందుకోసం నా క్లాస్లో కూడా ఎలాంటి వారైనా ఎవరైనా రమ్మంటాను. 8 years నుంచి మొదలుకుంటే 8 years వరకు ఎవరైనా రండి, ఐ విల్ ట్రైన్ దెమ్. నేనేం చేస్తానంటే దీప గారు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటాను. ఆ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వారి ముందుగా వారికి మైండ్ సెట్ మారిపోతుంది. ఎస్ నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళలో ఆత్మవిశ్వాసం ధైర్యం వచ్చిందనుకోండి, అప్పటి నుంచే మిరాకిల్స్ స్టార్ట్ అవుతాయి. సో అందుకోసమే క్లాసెస్ మేము డిజైన్ చేయడం కూడా ఆ విధంగానే డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరికైనా సరే ఎవరు వచ్చినా సరే వారికి మేము రిజల్ట్స్ ఇవ్వాలి. రిజల్ట్స్ ఇవ్వాలంటే మేము ఏం చేయాలి? సో దాన్ని మేము వారికి ఇస్తుంటాం. ఎస్పెషల్లీ మైండ్ సెట్కి సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది. ఇదంతా పూర్తిగా సైంటిఫిక్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుందండి. ఏదో థియరీగా చెప్పడం అంటూ ఉండదు. పరిపూర్ణంగా యాక్సెప్టబుల్ అంటే ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ ఇచ్చే విధంగా. అందుకోసమే అందరు రిజల్ట్ ఓరియంటెడ్ రిజల్ట్. ఇంకొకటి RRR అని తీసుకొచ్చాం, అంటే రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్. సో ఎందుకు ర్యాపిడ్ రిజల్ట్స్ వస్తాయంటే ప్రాక్టీస్ మేడం. ఏంటి? ప్రాక్టీస్. ఎప్పుడైతే వారు ప్రాక్టీస్ చేయడం వలన వాళ్ళకి ఏమవుతుందంటే ర్యాపిడ్ రిజల్ట్స్. ఇంకొకటి మేమేం తీసుకొచ్చామంటే టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ కొత్త ఇన్నోవేషన్ అయితే తీసుకొచ్చాం. ఎందుకంటే మేము ప్రతి బ్యాచ్లో కూడా చేస్తే చూడండి దీప గారు, ప్రతి బ్యాచ్లో కొత్త టాపిక్స్ పెడుతున్నాం. ఇప్పటివరకు 118 బ్యాచ్లు చేశాం కదా మేడం. ఈ 118 బ్యాచ్లు లేనిదే 119 బ్యాచ్లు వస్తుంది. సో ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి కూడా ఎలా ఉండాలంటే సంథింగ్ ఈజ్ లర్నింగ్ న్యూ థింగ్. విశ్వం విజయ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను కొత్త విషయాన్ని ప్రతి రోజు నేర్చుకుంటాను అన్న ఒక ఆత్మవిశ్వాసం వాళ్ళకి కలగాలి. నేను సక్సెస్ అవుతాను. ఇంకొకటి, నేను కుటుంబ పరంగా అటెండ్ అవ్వమని చెప్తాను. మీరు ఎందుకు వచ్చారు, ఒకలే కదా మేము ఇచ్చింది, ఇద్దరు రాకూడదని మేము ఎప్పుడు చెప్పాం. మీ కుటుంబ పరంగా ఆన్లైన్ క్లాసెస్ కూడా కుటుంబ పరంగానే అటెండ్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది ఏంటంటే దీప గారు, ప్రతి వ్యక్తికి వెళ్ళాలి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి ఈ సబ్జెక్ట్ వెళ్ళాలి. అప్పుడు ఆ సబ్జెక్ట్ వెళ్ళిన తర్వాత వారు ఆ సబ్జెక్ట్ని ఉపయోగించుకోవడం ద్వారా వారి జీవితంలో మిరాకిల్ సృష్టిస్తారు. అలా వారు మిరాకిల్ సృష్టించడం వల్లనే వారి జీవితాలు మారుతాయండి. సో దానికోసమే మేము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంతమంది ఇలాంటి స్టోరీస్, సోమరి స్టోరీ కానీ ఇవన్నీ చదివి ఉంటారు. అవును. కానీ మళ్ళీ అది గుర్తుండదు. మీరు అన్నట్టు ప్రాక్టీస్ ఉండాలి, ఒక కోచ్ ఉండి వాళ్ళని తట్టి లేపుతూ ఉండాలి. అలాగే మీరు తట్టి వాళ్ళ మైండ్ని రిఫ్రెష్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. సో మీ దగ్గర క్లాసెస్ తీసుకోవాలంటే ఏం చేయాలి? దీనికోసం ఏంటంటే మేము గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగిందండి. కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. ఓకే, మీరు గూగుల్ ఫామ్ నింపినట్టయితే డైరెక్ట్ ఇప్పుడు ఏంటంటే ఆటోమేషన్ చేశాం. డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్ వాళ్ళకే వస్తుంది. డైరెక్ట్ వాళ్ళు క్లిక్ చేసినట్టయితే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతారు. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీ డౌట్స్ మీరు క్లియర్ చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. నా రిజల్ట్ చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు. మా సుధారాణి గారు చేస్తున్నప్పుడు ఒక రోజు పౌర్ణమి రోజు చేపించారు నా చేత. నాకు ఆటోమేటిక్ గా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ మా హస్బెండ్ నన్ను ఇంట్లో గొడవ చేస్తుంటూ ఉండేవాళ్ళు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఫస్ట్ తన మీద అనుకున్నాను. ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్ లో ఉన్నా సరే నవ్వుతూ స్మైలీతో నాతో స్పెండ్ చేస్తున్నారు. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా, కుకింగ్ పని ఉండటం అట్లా నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది, హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్ళారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేలేరు సార్ నా కారు.